ఇప్పటిదాకా 45 కిల్లింగ్స్, అందులో 25 బయో కిల్లింగ్స్. అతన్ని పట్టుకోవడానికి ఒక జర్నలిస్ట్ కూడా ట్రై చేస్తున్నాడు. ఐ థింక్ ఇట్స్ ఎ వార్ బిట్వీన్ అ పెన్ అండ్ అ స్వర్డ్. హలో, నువ్వు ఇంకో 10 నిమిషాల్లో చచ్చిపోతావు. ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలుసా నీకు? 10 నిమిషాల్లో చచ్చేవాడివి నీ కేర్ ఆఫ్ నాకెందుకురా? లేట్ చేయకుండా నీ చేంజ్ చూసుకో. ఏం చేసావురా? ఇట్స్ ఎ బ్లడ్ ప్లేట్లెట్ డీకంపోజర్. నీ బాడీలో సెకండ్కి 20,000 సెల్స్ని చెప్పేస్తుంది. నీ విస్కీలో కలిపా. నీకేం కావాలి? ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు బ్రతకాలంటే యాంటీడోట్ కావాలి. నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉంటుంది. అమ్మాయిలు ఏమైనా ఆట బొమ్మలు అనుకున్నావారా హోల్సేల్లో బిజినెస్ చేయడానికి? చెత్త నా కొడక. సార్, కంగ్రాట్స్ సార్. మళ్ళీ మీ కిరణ్ ది కిల్లర్ ఆర్టికల్ సెన్సేషనల్ న్యూస్ అయింది సార్. థ్యాంక్ యూ. అయినా అతనంటే ఎందుకు సార్ మీకు అంత కోపం? ప్రాణం చాలా గొప్పది, దాన్నంత తేలిగ్గా అంతం చేస్తుంది. అయినా మంచిని కాపాడాలనే కదా సార్ మీరు నేను ఇలా జర్నలిజంని వాడుకుంటున్నాం. చంపడం చాలా పెద్ద నేరం. 10 నిమిషాల్లో మనిషిని చంపేవాడికి ప్రాణం విలువలా తెలుస్తుంది. పసిడి నవ్వుల్ని కూడా అమ్మేస్తున్నారు. దిస్ వరల్డ్ నీడ్స్ ఎ సేవియర్. వెలుగుని చూసే ధైర్యం లేక చీకట్లోనే చంపిస్తున్నాడు. ఆ వెలుగుని చూడాలన్నా చీకటిని ఎదిరించే ధైర్యం కావాలి. అతను తప్పు అతనే తెలుసుకుంటాడు. అలా తెలుసుకునేలా చేస్తా. తప్పుని తెలపాలని పని చేయట్లేదు, ఆ తప్పుని తుడి చేస్తున్నా. హీఈస్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్. ఐఎమ్ అ పనిషర్. మరి మీరేం చేయాలనుకుంటున్నారు? కత్తి కంటే కలం గొప్పదని నిరూపిస్తా. అండ్ ఐల్ స్టాప్ హిస్ డామ్ బ్లడీ కిల్లింగ్స్. నో వన్ కెన్ రీచ్ మీ. పేరు పని తెలిసినంత మాత్రాన అతని గురించి ఏం చెప్పలేమండి. మీరు పని చేయండి, అతని బ్లడ్ రిపోర్ట్స్, అతని పూర్తి మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి. అప్పుడు అతని గురించి ఆలోచిద్దాం. ఈ పని కోసమే నేను ఒక ఇన్ఫార్మర్ని అపాయింట్ చేశాను. If I'm not wrong, his case is going to be a sensation in the history of medical sciences. మళ్ళీ కలుస్తాను సార్. ఎవడ్రా నువ్వు? నేను కిరణ్. నువ్వు ఇంకా 2 అవర్స్లో చచ్చిపోతున్నావు. ఓ న్యూస్ పేపర్లో కిల్లర్ ఏంటి కాలి నా వైపు మళ్ళింది. I'm gonna kill you. అయితే రా చూసుకుందాం. వస్తున్నా. సార్, మనకు ఒక కాల్ వచ్చింది కిరణ్ నెక్స్ట్ కిల్లింగ్ గురించి. ఎవరతను? దేవారెడ్డి. మరి పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామా? వద్దు. అతను ఎవరో ఏంటో ఎలా ఉంటాడో ముందు మన పేపర్ హెడ్లైన్స్లోనే రావాలి. అవునా? నేను వెంటనే వస్తున్నా.
సార్ ఐ హ్యావ్ టు లీవ్ ఇమీడియట్లీ. మీరు వెళ్ళండి, నేను వచ్చి జాయిన్ అవుతా. ఈరోజు రాజు కిరణ్ ఒక్కడే ఉండాలి. కిరణ్, it's time to prove pen is mightier than a sword. కిరణ్, చంపేస్తానంటున్నావు. 100 ఏళ్ళు బతకాలని లేదా? ఈ ట్రెండ్ ప్రకారం నేను బ్రతికేది 60 ఏళ్ళు. అందులో 25 ఏళ్ళు నీలాంటోళ్ళు పెట్టే కష్టాలను పడుతూ బాధలను భరిస్తూ బ్రతికాను. మిగతా 35 నాకు నచ్చినట్టుగా మార్చుకోవాలనుకున్నాను. అందుకే ఏరి పారడం మొదలెట్టా. అసలు మమ్మల్ని చంపాకు నీకెవరు ఇచ్చారు? ఇక్కడ బుల్లెట్స్ డజంట్ హ్యావ్ ఎనీ రూల్స్. నిన్ను చంపడానికి నాకు ఎవ్వరు పర్మిషన్ అక్కర్లేదు. అండ్ ఓన్లీ వన్ బుల్లెట్. యూ విల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఎవ్రీ అట్రాసిటీ మస్ట్ బి బ్యాలెన్స్డ్. చంపరా, నీ ధైర్యం ఏంటో చూస్తాను. టార్గెట్ ఎదుర్కొన్నప్పుడు టైం వేస్ట్ చేయకూడదురా. చావు ఎవరికి చెప్పి రాదంటారు, కానీ నీకు చెప్పే వచ్చా. నా ధైర్యం చూడాలనుకున్నావు, కానీ చావుని చూసావు. మీరు అడిగిన రిపోర్ట్స్ తీసుకొచ్చాను సార్. లెట్ మీ చెక్ దెమ్. నేను అనుకున్నది కరెక్టే. అతని బ్లడ్ సెల్స్, అతని న్యూరాన్స్, ఎవ్రీ సెల్యులార్ పార్ట్ ఈజ్ ఎగ్జిబిటింగ్ ది ఆక్సిమోరాన్ బిహేవియర్. రాజ్ అండ్ కిరణ్ ఇద్దరు కాదు, దే ఆర్ వన్. హీ ఈజ్ రాజ్ కిరణ్. వెలుతురున్నంత వరకు అతను న్యూస్ రిపోర్ట్ చేసే ఓ జర్నలిస్ట్. చీకటి పడ్డాక ఈజ్ ఎ సెన్సేషనల్ న్యూస్ మేకర్. ఈజ్ బార్న్ విత్ ఆక్సిమోరాన్ డిసార్డర్. అతను పుట్టడమే ఇద్దరిలా పుట్టాడు. వెయిట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యాజ్ అ నార్మల్ పర్సన్ ఇవన్నీ మీకు ఆపోజిట్స్ అని తెలుసు, కానీ అతని దృష్టిలో ఇవన్నీ ఒక్కటే. హీజ్ ఎ పెన్ విత్ ఎ స్వోర్డ్ బిహైండ్ ఇట్. ఆ డాక్టర్ చెప్పింది కరెక్టే. స్టీఫెన్, నా ఇన్ఫార్మర్, ఎక్స్ జర్నలిస్ట్. రాజ్ అండ్ కిరణ్ ఇద్దరు కాదు, ఒక్కడే. ఈజ్ అ 2-sided one. ఇతని గురించి నేను చాలామందిని అడిగాను, అందరూ ఒకటే చెప్పారు. అతను పుట్టగానే అమ్మ చనిపోయింది. నాన్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతని సిన్సియారిటీ వల్ల కొంతమంది అతన్ని చంపడానికి ట్రై చేశారు. చావు బతుకుల్లో ఉన్న నాన్నను బతికించుకోవడానికి సహాయం కోసం ఎంతో ట్రై చేశాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఏం చేయాలో తెలియక ఎంతో ఏడ్చాడు. వెంటనే అతను తన ఆక్సిమోరాన్ బిహేవియర్లోకి మారాడు. నొప్పితో బాధపడుతున్న వాళ్ళ నాన్న
ఇంకెక్కువ బాధపడకూడదని గన్తో వాళ్ళ నాన్నని చంపేశాడు. ఆ రోజు పట్టుకున్న గన్ ఇప్పటి వరకు దించలేదు. మీకొక ట్విస్ట్, అతని లిస్ట్లో నెక్స్ట్ చనిపోయేది మీరే. మీ వల్ల ఎంతమంది చనిపోయారో మొత్తం లిస్ట్ అతని దగ్గర ఉంది. బీ కేర్ఫుల్. ఈరోజు అతన్ని ఎలాగైనా పట్టుకుంటాను. అతను మీకు దొరకడు. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళకి మెమరీ జనరేట్ చేయడానికి ఏదో ఒక సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్ను కనుక మీరు లేకుండా చేసినట్లయితే మీరు బ్రతికే అవకాశం ఉంది. కేర్ఫుల్గా డీల్ చేయండి సార్. అతనికి చావడం చంపడం రెండూ ఒకటే. రాజ్ కిరణ్, నువ్వు ఎవరో ఏంటో మొత్తం తెలిసిపోయింది. ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. యాజ్ అ జర్నలిస్ట్ నీకు రేపు సెన్సేషనల్ న్యూస్ ఏంటో తెలుసా? ఇట్స్ రాజ్ కిరణ్స్ అరెస్ట్. ఐఎమ్ సారీ, నేను కిరణ్ని. ఒక జర్నలిస్ట్గా నేను చేయలేని పని అతను చేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. జర్నలిజంకి కొత్త రకంగా ప్రాణం పోస్తున్నాడు. హీఈస్ అ ట్రూ జర్నలిస్ట్. రోజు మీరు చదివే న్యూస్లో ఇది ఒకటి, కానీ రోజు నేను రాసే న్యూస్లో ఇది ఒకటే. ఇక్కడైనా మీరు మారకపోతే ఎలా సార్? ఎవరు మారాలి? నేనా? మీరా? రేపు చేసింది నేను కాదు, మీలో ఒకడు. నేను వాడిని వదిలేశానంతే. అయినా అమ్మాయి కనిపించగానే షేపుల గురించి మాట్లాడుకునే మనము ఈరోజు ఎవరో చనిపోయారని చెప్పి సేవ్ గర్ల్స్ అంటూ మానవత్వం గుర్తొచ్చి తిరుగుతుంటే ఎట్టకారంగా ఉంది బాస్. Inviting directors, musicians, scriptwriters, actors, cinematographers and all other talent to be a part of our community, Runway Reel, where talent takes off. We help you with all your production needs and expenses. Please send in all your inquiries to takeoff@runwayreel.com. Also follow us on Facebook for further updates at www.facebook.com/runwayreel.